హాయ్ హలో వెల్కమ్ టు గలాది. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏ నక్షత్రంలో ఏ పని చేస్తే బాగుంటుంది. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇల్లు కట్టడానికి ఒక రోజు చూస్తారు, పెళ్లికి ఒక రోజు చూస్తారు, షాప్ ఓపెనింగ్ ఒక రోజు చూస్తారు, ప్రయాణానికి కూడా చాలా మంది మంచి రోజు చూసి బయలుదేరతారు. కానీ ఆ రోజు ఏ నక్షత్రం ఉందో చూసి ఆ నక్షత్రం ఆ పనికి సరిపోతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదే చోటు చాలా మంది చేసే పొరపాటు. మంచి నక్షత్రం అని విన్నాం, కానీ ఏ పనికి మంచి అని అడగడం మర్చిపోయాం. ఒకే నక్షత్రం ఒక పనికి అద్భుతంగా పని చేయొచ్చు, అదే నక్షత్రం మరో పనికి సరైనది కాకపోవచ్చు. ఇది భయం పెట్టే విషయం కాదు, ఇది ప్రకృతి పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం. మన పూర్వీకులు 27 నక్షత్రాలు కేవలం పేర్లుగా చూడలేదు, వాటి స్వభావాన్ని గమనించి ఏ పని ఎప్పుడు చేయాలో అద్భుతమైన విధంగా 7 రకాలుగా వర్గీకరించారు. ఈ వీడియో పూర్తయ్యేసరికి ఈ రోజు మంచి నక్షత్రం అనే మాట వింటే మీరు వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు: ఏ పనికి మంచిది ఇది అని. ఆ ఒక్క ప్రశ్న ముహూర్తాన్ని చూసే ఈ దృష్టిని పూర్తిగా మార్చేస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉన్నారు. ఇద్దరు ఒకే రకం విత్తనం కొనుగోలు చేశారు. ఒకే రోజు భూమిని సిద్ధం చేశారు. దాదాపు ఒకే విధంగా నీరు కూడా పెట్టారు. కొన్ని నెలల తర్వాత ఒకరి పొలం పచ్చగా మెరిసిపోయింది. మరో రైతు మాత్రం నేను కూడా అన్నీ చేశాను, అయినా ఇలా ఎందుకు అయింది అని ఆశ్చర్యపోయాడు. మనం కూడా జీవితంలో ఇలానే అనేక సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా. నేను కూడా కష్టపడ్డాను, నేను కూడా మంచి ఉద్దేశంతో మొదలు పెట్టాను, మరి నా దగ్గర ఎందుకు ఆలస్యం అవుతోంది అని. ప్రశ్న చాలా మందికి ఒకటే: నా కష్టం తక్కువ అని అడిగి ప్రశ్నిస్తా ఉంటారు. కానీ ప్రకృతి కొన్నిసార్లు మరో ప్రశ్న అడుగుతుంది: నీ కష్టం సరైన సమయంలో జరిగిందా? ఒక మామిడి చెట్టును డిసెంబర్లో పండ్లు ఇవ్వమంటే ఇస్తుందా? వర్షాకాలంలో గోధుమలు వేస్తే ఫలితం వస్తుందా? ప్రతి ఋతువుకి ఒక పని ఉన్నట్టే ప్రతి సమయానికి ఒక స్వభావం ఉంటుంది. మన పూర్వీకులు ఈ ప్రకృతి రిధంని గమనించి, ఆకాశాన్ని పరిశీలించి, చంద్రుడు ప్రయాణించి 27 నక్షత్రాలకు ఒక ప్రత్యేకమైన స్వభావాలు ఉన్నాయని చెప్పారు. అందుకే అన్ని నక్షత్రాలు ఒకేలా చూడలేదు. కొన్ని నిర్మించడానికి అనుకూలం, కొన్ని ప్రయాణానికి అనుకూలం, కొన్ని స్నేహాలకు అనుకూలము, కొన్ని మార్పులకి అనుకూలము, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేదానికి అనుకూలం. అంటే ప్రశ్న ఈరోజు మంచి నక్షత్రం ఉందా అని కాదు. నేను చెయ్యబోయే పనికి ఈ నక్షత్రం సరిపోతుందా అనేది మనం ప్రశ్నించాలి. మనం తెలుసుకోబోతున్న అసలు విషయం ఇదే. 27 నక్షత్రాలన్నీ ఒకేలా ఎందుకు లేవు? ప్రతి నక్షత్రము ఒక స్వభావం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించి ఉండాలి. నేను ఇప్పటి వరకు ఒక్క నక్షత్రం పేరు కూడా చెప్పలేదు. ఎందుకంటే పేర్లు తెలుసుకోవడం కంటే ముందు వాటి వెనక ఉన్న సూత్రం అర్థమైతే జీవితం గుర్తుంటుంది. జీవితాంతం అది గుర్తుంటుంది. మరి అసలు ప్రశ్న ఏంది? 27 నక్షత్రాలు అంటే వాటిని ఎందుకు 7 రకాలుగా విభజించారు? ఇది అర్థమైతే మిగతా వీడియో మొత్తం చాలా సులభంగా అర్థమవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మీకు గుండె సమస్య వచ్చింది అనుకుందాం. మీరు ఎక్కడికి వెళ్తారు? కార్డియాలజిస్ట్ దగ్గరికా? కంటి సమస్య వస్తే ఐ స్పెషలిస్ట్ దగ్గరికా? ఎముక విరిగితే ఎముక విరిగిపోతే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న: వాళ్ళందరూ డాక్టర్లే కదా, మరి ఎందుకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళరు? ఎందుకు? ప్రతి డాక్టర్ కు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటది. అందరూ మంచివాళ్లే, కానీ అందరూ ఒకే పని చేయరు. కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించిన విషయాలు చూస్తారు, ఐ స్పెషలిస్ట్ కంటికి సంబంధించిన విషయాలు చూస్తారు, ఆర్థోపెడిక్ ఎముక సంబంధించిన విషయాలు చూస్తారు. నక్షత్రాలు కూడా అచ్చం ఇలాగే. అన్ని నక్షత్రాలు ఆకాశంలో మెరిసే నక్షత్రాలే. అందులో మంచి నక్షత్రం, చెడు నక్షత్రం అనే భావన కంటే ఏ నక్షత్రం ఏ పనికి సహకరిస్తుంది అన్నది మన పూర్వీకులు ఎక్కువగా పరిశీలించారు. అంటే ఒక నక్షత్రం ఇల్లు కట్టడానికి అద్భుతంగా ఉండొచ్చు, అదే నక్షత్రం ప్రయాణానికి అంత అనుకూలం కాకపోవచ్చు. మరో నక్షత్రం వ్యాపారం ప్రారంభించడానికి చక్కగా ఉండొచ్చు, కానీ వివాహానికి సరిపోకపోవచ్చు. దీనివల్ల ఆ నక్షత్రం మంచిదా చెడ్డదా అని కాదు, అది తన స్వభావం ప్రకారం పనిచేస్తుంది. మన ప్రకృతిని చూడండి. నీరు తాగడానికి అమృతం, కానీ వరద వస్తే అదే నీరు విధ్వంసం చేస్తుంది. అగ్ని వంట చేయడానికి అవసరం, అదే అగ్ని అడవిలో వ్యాపిస్తే ప్రమాదం. కత్తి శస్త్రచికిత్సలో ప్రాణం కాపాడుతుంది, అదే కత్తి కోపం వస్తే ప్రాణం తీస్తుంది. వస్తువు మంచిదా చెడ్డదా అనేది కాదు, దాన్ని ఎక్కడ ఎప్పుడు ఏ పనికి ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. నక్షత్రాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సో ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. మీ ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు. మరొకరు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. మరొకరు ఎవరితోనైనా వెంటనే కలిసిపోతారు. మరొకరు ఎవరైనా అన్యాయం చేస్తే ఎదురెళ్ళి నిలబడతారు. ఇప్పుడు చెప్పండి, ఆ నలుగురిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు? వాళ్ళ స్వభావాలు మాత్రమే వేరు. నక్షత్రాలు కూడా అలాగే. ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇదే కారణంగా మన ఋషులు 27 నక్షత్రాలని ఒక్కొక్కటిగా మాత్రమే చూడలేదు. వాటి ప్రవర్తనను, వాటి సహజ శక్తిని,
వాటి ఉపయోగాన్ని శతాబ్దాలుగా పరిశీలన చేసిన తర్వాత 7 ప్రధాన స్వభావాలుగా వాటిని విభజించారు. ఈ 7 రకాలు చర, స్థిర, మృదు, క్షిప్ర, ఉగ్ర, తీక్షణ, మిశ్ర. ఈ 7 రకాలుగా విభజించారు. స్థిర, చర, మృదు, క్షిప్ర, ఉగ్ర, తీక్ష, మిశ్ర. ఈ పేర్లు ఇప్పటికే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకొన్ని నిమిషాల్లో మీరు ఒక్కో రకం ఎందుకు వచ్చిందో, ప్రతి రకానికి ఏ పనులు సరిపోతాయో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అర్థమవుతుంది. ఒక్కసారి కామెంట్లో చెప్పండి, మీరు ఇప్పటి వరకు నక్షత్రాలను ఎలా చూసేవారు? మంచి నక్షత్రమా, చెడు నక్షత్రం అనే కోణంలోనా, లేక ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది అని ముందరే తెలుసా? మీ సమాధానం కామెంట్లో రాయండి. ఇప్పుడు ఈ మొత్తం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వెళ్దాం. ఈ 7 రకాల నక్షత్రాల వర్గీకరణ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది తెలుసుకుంటే ఈ శాస్త్రం వెనుక ఉన్న లోతు మీకు అర్థమవుతుంది. ఈ 7 నక్షత్రాల వర్గీకరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు ఒక సందేహం రావడం సహజం. సరే, 27 నక్షత్రాలు 7 రకాలుగా విభజించారు అంటున్నారు కదా! కానీ ఇది ఎవరు చెప్పారు? ఎవరో ఒక జ్యోతిష్కుడు తనకు నచ్చినట్లు చేసిన విభజననా? లేక దీని వెనకాల వేల సంవత్సరాల పరిశీలన ఉందా? ఇక్కడే చాలా మంది పెద్ద పొరపాటు చేస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం కనిపిస్తే ఈ నక్షత్రం మంచిది, ఆ నక్షత్రం చెడ్డది అని 2 లైన్‌లో చెప్పేస్తూ ఉంటారు. కానీ మన భారతీయ జ్యోతిష్య శాస్త్రం అంత సులభంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఒక విషయం చెప్పే ముందు ప్రకృతిని గమనించింది, కాలాన్ని గమనించింది, మానవ జీవితాన్ని గమనించింది. ఆ తర్వాతే ఒక నియమాన్ని రూపొందించింది. ఒక్కసారి ఊహించండి, ఈ రోజుల కంప్యూటర్లు లేవు, మొబైల్ లేవు, టెలిస్కోపులు లేవు. అయినా మన ఋషులు రాత్రి ఆకాశాన్ని సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు, తరతరాలుగా పరిశీలించారు. చంద్రుడు ప్రతిరోజు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు, ఆ రోజుల్లో మనుషులు ఏ పనులు చేసేవారు, ఏ పనులు విజయవంతమయ్యాయి, ఏవి ఆలస్యమయ్యాయి, ఏవి నిలకడగా కొనసాగాయి, అన్నిటినీ గమనిస్తూ ఒక అద్భుతమైన పద్ధతిని రూపొందించారు. ఇది కొత్త విషయం కాదు. ఈ రోజు కూడా రైతు క్యాలెండర్ చూసి మాత్రమే విత్తనం వేయడు. వర్షాలు, గాలి, భూమి, తేమ, ఋతువు అన్నీ గమనిస్తాడు. ఎందుకంటే ప్రకృతితో పోరాడలేం. ప్రకృతికి అనుగుణంగా పనిచేయాలి మనం. మన ఋషులు కూడా ఇదే చేశారు. ఆకాశంలో చంద్రుడి ప్రయాణాన్ని ప్రకృతి గడియారంలాగా ఉపయోగించారు. ఈ పరిశీలనల నుంచే ముహూర్త శాస్త్రం అభివృద్ధి చెందింది. ముహూర్తం అంటే మంచి రోజు అని మాత్రమే కాదు, చేయబోయే పనికి అనుకూలమైన సమయమా కాదా అనేది చెప్పేదే ముహూర్త శాస్త్రం. నక్షత్రాల స్వభావానికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ విషయాలు ఒక యూట్యూబ్ వీడియోలో పుట్టినవి కాదు. మన ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల్లో, ముఖ్యంగా ముహూర్త శాస్త్రాన్ని వివరించే గ్రంథాల్లో ఈ నక్షత్రాల స్వభావాల గురించి స్పష్టంగా వివరించారు. ముహూర్త చింతామణి, బృహత్ సంహిత, ఇతర ముహూర్త గ్రంథాలు ఈ గ్రంథాల్లో ఈ నక్షత్రం మంచి, ఆ నక్షత్రం చెడు అని చెప్పలేదు. ఏ నక్షత్రం ఏ పనికి అనుకూలమో అనే కోణంలో వివరించాయి. ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజు మనం చెప్పబోయేది జన్మ నక్షత్ర ఫలితాలు కాదు. అంటే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, అది వేరే విషయం. ఈ రోజు మనం మాట్లాడేది చంద్రుడు ప్రస్తుతం ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఏ పనులు చేయడం అనుకూలం అనే ముహూర్త దృష్టి కోణంలో ఈ 2 విషయాలు మనం చెప్పుకుందాం. సో, ఇప్పటి వరకు మనకు తెలిసింది అన్ని నక్షత్రాలు ఒకేలా ఉండవు. వాటిని మన ఋషులు పరిశీలించి 7 స్వభావాలుగా వర్గీకరించారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక నక్షత్రానికి స్వభావం అంటే ఏంటి? మనిషికి కోపం, శాంతం, వేగం, సహనం ఉన్నట్లు ఒక నక్షత్రానికి కూడా ఒక స్వభావం ఉంటుంది. అవును. అదే ఇప్పుడు మనం అర్థం చేసుకోబోదాం. ఈ విషయం అర్థమైతే తర్వాత వచ్చే 7 రకాల నక్షత్రాలను గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. నక్షత్రానికి స్వభావం అంటే ఏంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక విషయం స్పష్టమైంది. మన ఋషులు 27 నక్షత్రాలు 7 రకాలుగా విభజించారు. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. నక్షత్రానికి స్వభావం అంటే అసలు ఏమిటి అని. నక్షత్రం అంటే ఆకాశంలో ఉన్న ఒక తార కదా! దానికి స్వభావం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే ఈ మిగతా వీడియో మొత్తం చాలా సులభంగా అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఒకళ్ళు చాలా నిదానంగా ఆలోచిస్తారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే చాలా కాలం దాన్ని మార్చరు. మరొకరు ఎప్పుడు ప్రయాణాలు, కొత్త పనులు, కొత్త అవకాశాలు, చాలా చురుగ్గా ఉంటారు. మరో వ్యక్తి చాలా మృదువుగా మాట్లాడతారు. ఎవరిని బాధపెట్టరు. మరొకరు అన్యాయం కనిపిస్తే వెంటనే ఎదురు నిలబడతారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు? ఎవరూ కాదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. నక్షత్రాలు కూడా మన ఋషులు ఇలానే చూశారు. వాటిని మంచి, చెడు అని విభజించలేదు. నక్షత్రం మీ మీ పని చేయదు. నక్షత్రం మీకు డబ్బు సంపాదించి పెట్టదు. నక్షత్రం మీ ఇంటిని కట్టదు. నక్షత్రం మీ పరీక్ష రాయదు. మరి నక్షత్రం ఏం చేస్తుంది? ప్రకృతి ప్రవాహానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇది చాలా పెద్ద తేడా. మన నేనిప్పుడు చెప్పబోతున్నది ఏంటంటే, విత్తనం వేసిన వెంటనే రేపే పంట రావాలని ఎవరు ఆశించరు. ఎందుకు?
ఎందుకంటే మట్టికి ఒక సమయం కావాలి, వేర్లు పట్టడానికి ఒక సమయం కావాలి, మొక్క ఎదగడానికి ఒక సమయం, పువ్వు రావడానికి ఒక సమయం కావాలి, పండు పండడానికి మరో సమయం కావాలి. మీరు మామిడి చెట్టుకి రేపటికే పండ్లు ఇవ్వు అని చెప్పలేరు కదా. ఎందుకంటే ప్రకృతి తన సొంత రిధం అనేది ఉంటుంది. ముహూర్త శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ప్రతి పనికి ప్రకృతిలో ఒక అనుకూల ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహాన్ని సూచించేదే నక్షత్ర స్వభావం. ఇంకో సులభమైన ఉదాహరణ, మీరు ఒక పడవ నదిని దాటుతున్నారని అనుకోండి. నీటి ప్రవాహం మీకు అనుకూలంగా ఉంటే చాలా తక్కువ శ్రమతో ముందుకు వెళ్తారు. అదే ప్రవాహానికి ఎదురెళ్తే పడవ బోల్తా పడొచ్చు. చాలా ఎక్కువ శ్రమ కూడా పడొచ్చు. మీరు గమనించండి, పడవ అదే, మనిషి అదే, నది అదే, మారింది ఒక్కటే ప్రవాహం. నక్షత్ర స్వభావం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే తప్పు నక్షత్రంలో పనిచేస్తే ఖచ్చితంగా విఫలం అవుతారా? కాదు. సరైన నక్షత్రంలో చేస్తే ఖచ్చితంగా విజయం వస్తుందా? అది కాదు. ఎందుకంటే విజయం అనేది మీ కృషి, మీ నిర్ణయాలు, పరిస్థితులు, సమయం, మరెన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముహూర్తం వాటిలో ఒక సహాయక అంశం మాత్రమే. ఈ విషయం గుర్తుంచుకుంటే జ్యోతిష్యాన్ని అంధవిశ్వాసంగా కాకుండా ఒక మార్గదర్శకంగా చూడగలుగుతారు. ఇప్పుడు ఒక సరదా ఊహ చేద్దాం. ఈ 7 రకాల నక్షత్రాలు మనుషులుగా మనం ముందుకు వస్తే వాళ్ళు ఎలా ఉంటారు? ఒకరు చెబుతారు, నేను నిర్మించడానికి వచ్చాను. మరొకరు ఏమని చెప్తారంటే, నేను ప్రయాణానికి సరిపోతాను. నేను స్నేహాలు కలపడానికి సరిపోతాను. మరొకరు, నేను వేగంగా పని పూర్తి చేయడానికి. ఇంకొకరు, నేను అడ్డంకులు తొలగించడానికి. ఇలా ప్రతి నక్షత్రం సమూహం ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయేది 27 నక్షత్రాలను ఒక్కొక్కటిగా కంఠస్థం చేయడం కాదు. దానికి బదులుగా ముందు ఈ 7 వ్యక్తిత్వాలను అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఇవి అర్థమైతే 27 నక్షత్రాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మరి 7 రకాలలో మొదటిది స్థిర నక్షత్రాలు. పేరు విన్న వెంటనే దీని స్వభావం కొంచెం అర్థమవుతుంది కదా. స్థిరం అంటే నిలకడ, శాశ్వతము, దీర్ఘకాలంగా నిలిచే పనులు. అసలు ఈ స్థిర నక్షత్రాలు ఎందుకు ఇల్లు, భూమి, వివాహం వంటి పనులకు అనుకూలంగా చెప్తారు? ఇప్పుడు ఆ రహస్యం తెలుసుకుందాం. స్థిర నక్షత్రాలు శాశ్వతంగా నిలిచే పనులకి మంచివి. ఇప్పుడు మనం మొదటి నక్షత్ర వర్గంలోకి వచ్చేసాం. స్థిర నక్షత్రాలు. ఈ వర్గం అర్థమైతే మీరు మిగతా 6 వర్గాలు కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి వర్గం వెనుక ఒక సహజమైన ప్రకృతి సూత్రం దాగి ఉంది. పేరు చెప్పే అర్థం స్థిర. స్థిర అంటే ఈ పదం విన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? నిలకడ, స్థిరత్వము, చిరకాలంగా నిలిచేది. అంటే ఈ నక్షత్ర శక్తి ఏదైతే ఉందో అది మీకు స్థిరమైన ఈ నక్షత్రాల శక్తి వేగంగా మారే పనులు కాదు. చాలా సంవత్సరాల నుంచే పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెమ్మదిగా అనే అర్థం లేదు. ఇక్కడ నిలకడగా అనే అర్థం ఉంది. ఇది చాలా పెద్ద తేడా. ఒక పెద్ద మర్రి చెట్టు ఊహించుకోండి. అది ఒక్క రోజులో పెరిగిందా? కాదు. కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఒక్కసారి బలమైన వేర్లు పట్టుకున్నాక దశాబ్దాలు, కొన్నిసార్లు శతాబ్దాల వరకు నిలబడింది. ఇప్పుడు మరోవైపు ఒక గడ్డి మొక్కను చూడండి. 2 రోజుల్లో పెరుగుతుంది. కానీ 2 రోజుల్లో ఎండిపోవచ్చు కూడా. ప్రకృతి రెండిటిని సృష్టించింది. కానీ రెండిటి ప్రయోజనం వేరు. స్థిర నక్షత్రాలు మర్రి చెట్టు లాంటివి. వేర్లు బలంగా పెడతాయి. అందుకే దీర్ఘకాలం నిలిచే పనులు ఇవి అనుకూలంగా భావిస్తాం. మన జీవితంలో కూడా అలాంటి మనుషులు ఉంటారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబడతారు. ఒకసారి మాట ఇస్తే తప్పకుండా నిలబడతారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. కానీ తీసుకున్నాక సులభంగా మార్చరు. ఇలాంటి వ్యక్తులు మనం ఏమంటాం? చాలా స్థిరమైన వ్యక్తులు అంటాం. ఈ నక్షత్రాల స్వభావం కూడా అలాంటిదే. ఈ వర్గంలో 4 నక్షత్రాలు వస్తాయి. రోహిణి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఇవన్నీ స్థిర స్వభావం కలిగిన నక్షత్రాలు. సో, ఇక్కడ ఈ స్థిర నక్షత్రాలు చాలా సింపుల్. ఓకే. మనము ఒక లాంగ్ స్టాండింగ్ వర్క్ ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు, ఒక ప్రారంభించే సమయానికి స్థిరత్వం అనే భావన మనకి కలగాలి. అందుకని ముహూర్త శాస్త్రంలో ఈ నక్షత్రాల్ని మనము స్థిరమైన పనులు చేయడానికి మనం ఉపయోగిస్తాం. అంటే భూమిని కొనడం, తోటలు వేయడం, ఫ్యాక్టరీలు నిర్మించడం, శాశ్వతంగా ఉపయోగించే దేవాలయాలు నిర్మించడం, వీటినన్నిటికీ స్థిర నక్షత్రాలు అనుకూలంగా చెప్తారు. ఈ ఈ రోజు కాలానికి అనువదిస్తే స్థిర నక్షత్రాలు చేయడానికి అనుకూలంగా భావించే పనులు ఇల్లు నిర్మించడం, ఆఫీస్ బిల్డింగ్ కొనడం, మామిడి, కొబ్బరి, సపోటా వంటి శాశ్వత తోటలు వేయడం, ట్రస్ట్ లేదా సంస్థ నమోదు చేసుకోవడం, వివాహము, అట్లానే పరిశ్రమ నిర్మాణం, జీవితాంతం ఉండాలనే ఉద్దేశంతో ఇల్లు కొనడం, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించడం. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ పనులన్నింటికి ఒకే లక్షణం ఉంది. వెంటనే ముగిసే పనులు కావు. చాలా సంవత్సరాలు కొనసాగాలని ఆశించే పనులు ఇవి. అంటే స్థిర నక్షత్రాల్లో మనం ప్రయాణం చేయకూడదా? అలా అని కాదు. ఈ ఒక వేగవంతమైన పని, ఉదాహరణకి ఒకరోజు సేల్స్ క్యాంపైన్, ఒకరోజు ఈవెంట్, తక్షణ ఫలితం కావాల్సిన పని, ఇవన్నీ చేయడానికి ఇంకా మంచి స్వభావం కలిగిన నక్షత్రాలు ఉన్నాయి.
అందుకే ప్రతి పనికి స్థిర నక్షత్రాలనే ఎంచుకోరు. సో అందుకని మనము స్థిర నక్షత్రాలు వేర్లు ఎంత బలంగా ఉంటే జీవితం అంతకాలం నిలుస్తుంది. మర్రి చెట్టు గుర్తొస్తే స్థిర నక్షత్రాలు గుర్తొచ్చేస్తాయి మనకి. ఇప్పుడు కామెంట్లో చెప్పండి, మీ జీవితంలో ఇప్పటి వరకు చేసిన అత్యంత పెద్ద శాశ్వత నిర్ణయం ఏది? సో ఇల్లా, వ్యవసాయమా, వివాహమా, వ్యాపారమా? ఇప్పుడు ఒక విషయం గమనించారా? స్థిర నక్షత్రాలన్నీ నిలిచిపోయే శక్తిని సూచిస్తున్నాయి, కానీ జీవితంలో అన్ని పనులు అలాంటివి కావు. చాలా పనులు ఉంటాయి. నెక్స్ట్ మనము చర నక్షత్రాల గురించి చూద్దాం. చర అంటే ఇవి ఎందుకు ప్రయాణాలు, వ్యాపార విస్తరణ, ఉద్యోగ బదిలీలు, వాహనాలు వంటి పనులకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట చర నక్షత్రం అనేది. సో ఈ చర నక్షత్రాల గురించి తెలుసుకుందాం. కదలిక, ప్రయాణము, అభివృద్ధి కోసం ప్రకృతి ఇచ్చిన సమయం ఇది. సో స్థిర నక్షత్రాలు అవి మనకి గొప్ప సూత్రం నేర్పాయి, నిలవాల్సిన పలు స్థిరత్వం అవసరం అని. కానీ జీవితం మొత్తం అక్కడితో ఆగిపోతుందా? కాదు. ఒక ఇల్లు కట్టాక దానిలోకి వెళ్ళాలి. వ్యాపారం ప్రారంభించిన తర్వాత విస్తరించాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రావాలి. చెట్టు నాటిన తర్వాత అది పెరగాలి. అంటే జీవితంలో కొన్ని పనులు నిలకడ అవసరమైతే కొన్ని పనులకి కదలిక అనేది అవసరం. అక్కడే మనకు పరిచయం అవుతాయి చర నక్షత్రాలు. పేరు చెప్పే అర్థం చర అంటే కదిలేది, ప్రయాణించేది, మార్పుని స్వీకరించేది. ఒక చోట ఉండడం కాదు, అవసరమైన చోటికి వెళ్ళడం, అవసరమైనప్పుడు మారడం. ఇదే చర స్వభావం. చరణ చర నక్షత్రాలను గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కసారిని గాలిని గుర్తు చేసుకోండి. గాలి ఒక చోట ఆగిపోతుందా? కాదు కదా. నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. విత్తనాలు ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్తుంది. మేఘాలను కదిలిస్తుంది, వర్షాన్ని తీసుకొస్తుంది. ఒక గ్రామాన్ని మన గ్రామంతో కలుపుతుంది. గాలి కదలిక లేకపోతే ప్రకృతిలో జీవం ఉండదు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని అవకాశాలు కదులుతేనే వస్తాయి. మన చుట్టూ కూడా ఇలాంటి వస్తువులు ఉంటాయి. ఒక ఉద్యోగంలో జీవితాంతం ఉండాలని అనుకోరు. కొత్త విషయాలు నేర్చుకుంటారు, కొత్త నగరాలకు వెళ్తారు, కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు, కొత్త మనుషుల్ని కలుస్తారు. మళ్ళీ మార్పుకు భయపడు, మార్పుని అవకాశంగా చూస్తారు. ఈ స్వభావమే చర నక్షత్రాలు. చర నక్షత్రాల స్వభావము. చర నక్షత్రాలు ఏమున్నాయి మనకి? పునర్వసు, స్వాతి, శ్రవణము, ధనిష్ట, శతభిషం. పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం. ఈ నక్షత్రాల సహజ శక్తి, ప్రవాహం, కదలిక, విస్తరణ. సో ఈ వీటిని చర నక్షత్రాలు అంటాం. ప్రయాణాలకి ఈ నక్షత్రాలు ఎందుకు అనుకూలం? ఒక చిన్న ఉదాహరణ. మీరు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలి అనుకోండి. మీ లక్ష్యం ఒకే చోట ఉండటం కాదు, గమ్యస్థానానికి చేరుకోవడం. అంటే ఈ పనిలో ముఖ్యమైనది కదలిక. అదే చర నక్షత్రాలు సహజ స్వభావం. అందుకే ప్రయాణాలు, విస్తరణ, కొత్త శాఖలు ప్రారంభించడం, ఉద్యోగ బదిలీలు ఇలాంటి పనులన్నిటికీ కూడా ఇవి చాలా అనుకూలంగా చూస్తాం అన్నమాట. విదేశీ ప్రయాణాలు ప్రారంభించడం, కొత్త వాహనాల్లో మొదట ప్రయాణం చేయడం, కొత్త బ్రాంచ్ ప్రారంభించడం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు, కొత్త మార్కెట్, ఆన్లైన్ బిజినెస్ విస్తరించడం, ఉన్నత విద్య కోసం వేరే నగరానికి వెళ్ళాల్సి ఉన్నప్పుడు ఈ నక్షత్రాలు పనిచేస్తాయి. ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్ అవ్వడం, జాయిన్ అవ్వడం, అంతర్జాతీయ పార్ట్నర్షిప్స్ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా స్థలం మారుతుంది, పరిధి మారుతుంది, ప్రవాహం కొనసాగుతుంది. అందుకనే మనము ఈ చర నక్షత్రాల్లో ఇలాంటి పనులు చేయడం చాలా మంచిది. అంటే చర నక్షత్రాల్లో మనము ఇల్లు అయితే కొనకూడదా? అలా అని కాదండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది చేయకూడదని శాస్త్రం కాదు. ఈ పని స్వభావానికి ఏ శక్తి ఎక్కువగా సరిపోతుంది అని మార్గదర్శకం. ఒక పని చేయొచ్చు, కానీ మరో నక్షత్ర స్వభావం దానికి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒక వ్యాపారి ఉన్నాడు, తన దుకాణంలో చాలా బాగా నడుస్తుంది. అతను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కొత్తగా ఒక స్థిరమైన భవనం కట్టడమా? కాదు. ఇది ఇప్పటికే ఉన్న విజయాన్ని మరో చోటకి తీసుకెళ్ళడం. అందుకే ఇలాంటి పనుల్లో చర స్వభావం చాలా అందంగా సరిపోతుంది. సో చర నక్షత్రాలు గుర్తుంచుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. గాలి ఎప్పుడు ఒకే చోట ఉండదు. కదలాల్సిన పని అయితే చర నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం స్థిర నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. ఓకే, చర నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనము ఈ రెండు నక్షత్ర స్వభావాలను మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం మృదు నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. మృదు అంటే సాత్వికమైనవి అని. ఎందుకు? వివాహాలు, కళలు, స్నేహాలు, విద్య వంటి పనులు అనుకూలంగా ఇది మృదు నక్షత్రాల గురించి చెప్తాం అనమాట. సో ఈ మృదు నక్షత్రాల గురించి మనం తెలుసుకుందాం. మనుషుల్ని కలిపే, హృదయాలను దగ్గర చేసే నక్షత్ర శక్తి ఇది. ఇప్పటి వరకు మనము రెండు రకాల నక్షత్రాలు చూసాం, స్థిర, చర. కానీ ఇల్లు కట్టడం సరిపోతుందా? ఆ ఇంట్లో ప్రేమ ఉండాలి కదా. ఒక కంపెనీ ప్రారంభించడం సరిపోతుందా? అందులో మంచి టీం ఉండాలి కదా. డబ్బు సంపాదించడం సరిపోతుందా? మనశ్శాంతి కూడా ఉండాలి కదా. ఇక్కడే ప్రకృతి మనకి మరో శక్తిని చూపించింది, మృదుత్వం, మృదు స్వభావం.
మృదు నక్షత్రాలు. పేరు చెప్పే అర్థం, మృదు అంటే సున్నితమైనది, మృదువైనది, కలిపేది, బాధ పెట్టకుండా ప్రభావితం చేసేది. ఒక చిన్న విషయం గమనించండి. ఒక రాయిని కొట్టి పగలగొట్టడానికి చాలా సులభం. కానీ పగిలిన మనసుని కలపడం చాలా కష్టం. మృదు నక్షత్రాల శక్తి కట్టడంలో, కలపడంలో ఉంటుంది. ఒకసారి ఒక పువ్వును ఊహించుకోండి. పువ్వు ఎవ్వరిని బలవంతంగా తన దగ్గరికి రమ్మనదు. అది తన సువాసనతో, తన అందంతో తేనెటీగలను ఆకర్షిస్తుంది. గమనించారా? బలం ఉపయోగించకుండా కూడా ప్రభావం చూపొచ్చు. ఇదే మృదు స్వభావం. అందుకే ఈ నక్షత్రాలను గుర్తుపెట్టుకోవాలి అంటే, పువ్వు గుర్తొస్తే మృదు నక్షత్రాలు గుర్తొచ్చేయాలి. మన జీవితంలో ఇలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళు పెద్దగా అరవరు, గొడవ పడరు. కానీ వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అందరినీ కలిపి ఉంచే వ్యక్తి ఒకరుంటారు. ఆఫీసులో టీం మొత్తం ఒకటిగా పనిచేయడానికి కారణమయ్యే వ్యక్తి ఉంటారు. వాళ్ళ బలము అధికారం కాదు, ఆప్యాయత. మృత నక్షత్రాల స్వభావం కూడా అదే. ఈ వర్గంలో వచ్చే నక్షత్రాలు మృగశిర, చిత్త, అనురాధ, రేవతి. ఈ 4 నక్షత్రాల్లో సహజంగా ఒక మృదుత్వము, సంబంధాలను నిర్మించే శక్తి, సృజనాత్మకత, సహకారం కనిపిస్తాయి. ముహూర్త శాస్త్రంలో వీటిల్ని మృదు నక్షత్రాలుగా పిలుస్తారనమాట. ఈ వీటిల్ని రిలేషన్షిప్స్ కోసము, వివాహానికి మృదు నక్షత్రాలు పనిచేస్తాయి. ఎందుకంటే వివాహం అంటే 2 కుటుంబాలను కలపడం, 2 మనుషుల జీవితాలని కలపడం. అక్కడ కఠినత్వం కంటే మృదుత్వం ఎక్కువ అవసరం. అందుకే మృదు నక్షత్రాలను వివాహాలు, నిశ్చితార్థాలు, స్నేహాలు, సంబంధాలు ప్రారంభానికి అనుకూలంగా చెప్తారు. ఈ రోజుల్లో మృదు నక్షత్రాలకు అనుకూలంగా భావించే పనులు వివాహము, భాగస్వామ్య ఒప్పందాలు, కళా కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, విద్యా ప్రారంభము, పిల్లల విద్యలో మొదటి అడుగు వేయడం, ఆర్ట్ ఎగ్జిబిషన్, ఆభరణాల కొనుగోలు, బ్యూటీ, ఫ్యాషన్, డిజైన్ రంగాలకి, కుటుంబ సమావేశాలకి, సంబంధాలను మెరుగుపరిచే చర్చలకి, ఈ పనులన్నిటికీ మృదు నక్షత్రాలు సరిపోతాయి. వీటిని అర్థమైంది. మృదు నక్షత్రాలు మనుషులను దగ్గర చేయడం. ఒక తోటమాలి 2 మొక్కలు నాటాడు. ఒకటి ముళ్ళ చెట్టు, మరొకటి గులాబీ. 2 బతికాయి. కానీ జనం ఏ మొక్క దగ్గరికి ఎక్కువసేపు నిలబడ్డారు? గులాబీ దగ్గర. ఎందుకంటే అందం, మృదుత్వం, ఆకర్షణ ఇవి మనుషులను సహజంగానే దగ్గరికి చేస్తాయి. మృదు నక్షత్రాలు కూడా జీవితంలో అలాంటి శక్తిని సూచిస్తాయంటే. సో మృదు నక్షత్రాలు మనం కోర్టులో కేసు వేయకూడదా? అలా కాదు, చేయొచ్చు. కానీ ఆ పని స్వభావానికి మృదు శక్తి కంటే మరొక నక్షత్ర స్వభావము అనుకూలంగా ఉంటుంది. మనం మళ్ళీ అదే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంచి చెడు కాదు, పనికి సరిపోయే స్వభావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మృదు నక్షత్రాలు గుర్తుపెట్టుకోవడానికి, పువ్వు బలంతో కాదు పరిమళంతో గెలుస్తుంది. కలపాల్సిన పని అయితే మృదు నక్షత్రాలు గుర్తుకు రావాలి మనకి. సో ఇప్పటి వరకు మనము స్థిరము, చరము, మృదు నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ మనము ఇంకో వర్గాన్ని గురించి మనం తెలుసుకుందాం. క్షిప్ర లేదా లఘు నక్షత్రాలు అని కూడా పిలుస్తుంటారు. ఓకే. త్వరిత ఫలితాల కోసం ఈ నక్షత్రాలు మనము తెలుసుకోవాలి. త్వరితంగా అంటే త్వరగా మనకి రావాలి అంటే. సో వేగము, చురుకుదనము, వెంటనే చర్య తీసుకోవాల్సిన పనులకి ఇది అనుకూలమైన నక్షత్రాలు. ఇప్పటి వరకు మనము స్థిరం, చరం, మృదువు చూసాం. కానీ ఇప్పుడు ఒకసారి మీ జీవితంలో జరిగిన ఈ పరిస్థితులు గుర్తు చేసుకోండి. రాత్రి ఒక్కసారిగా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. రేపటిలోగా జాయిన్ అవ్వాలి అన్నారు. స్టాక్ మార్కెట్ లో ఒక అవకాశం కనిపించింది. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఒక కొత్త ఐడియా వచ్చింది. ఇప్పుడు ప్రారంభించకపోతే ఇంకెవరో చేసేస్తారు. ఇలాంటి సందర్భాల్లో నెమ్మదిగా ఆలోచించే సమయం ఉండదు. వేగం కావాలి. కానీ సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాంటి సందర్భాల్లో ముహూర్త శాస్త్రము క్షిప్ర నక్షత్రాల గురించి చెప్తోంది. క్షిప్ర అంటే త్వరగా, చురుకుగా, వేగంగా ఫలితాన్ని ఇచ్చేది అని. లఘు అంటే తేలికగా ముందుకు కదిలేది అని. అంటే ఈ నక్షత్రాల స్వభావము ఆలస్యం చేయకుండా పనిని ప్రారంభించే శక్తిని సూచిస్తుంది. క్షిప్ర నక్షత్రాలు గుర్తుపెట్టుకోవాలంటే మెరుపును గుర్తుపెట్టుకోండి. మెరుపు ముందుగా నోటీస్ ఇవ్వదు. ఒక క్షణంలో కనిపిస్తుంది. ఒక క్షణంలో వెలుగునిస్తుంది. అందుకే వేగం అవసరమైన చోట మెరుపు లాంటి శక్తిని మన ఋషులు ఈ నక్షత్రాలకు ఆపాదించారు. ఈ వర్గంలో వచ్చే నక్షత్రాలు అశ్విని, పుష్యమి, హస్త. ఈ 3 నక్షత్రాలు వేగము, చురుకుదనము, సమయానికి స్పందించే శక్తిని సూచిస్తున్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి. ఆసుపత్రుల్లో డాక్టరు ముందుగా పంచాంగం చూస్తాడా? లేదు. ఆ రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి చూస్తాడు. అంటే కొన్ని పనులు సమయం వృధా చేయకుండా చేయాలి. ముహూర్త శాస్త్రం కూడా ఇదే చెప్తుంది. వేగంగా పూర్తి చేయాల్సిన పనులకు, త్వరిత స్పందనకు అవసరమైన పనులు క్షిప్ర నక్షత్రాల స్వభావము అనుకూలంగా భావించారు. ఈ రోజుల్లో క్షిప్ర నక్షత్రాలకి అనుకూలంగా భావించే పనులు వైద్య చికిత్స ప్రారంభించడం, కొత్త కోర్సుల్లో అడ్మిషన్ తీసుకోవడం, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయడం, మొబైల్ యాప్లు విడుదల చేయడం, కొత్త ఐడియాలను అమలుపరచడం, చిన్న విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, అప్లికేషన్లు సమర్పించడం, ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.
ఇలాంటివన్నీ కూడా వేగంగా విలువైన పనులకి క్షిప్ర నక్షత్రం పనిచేస్తుంది. అంటే ఇల్లు కట్టడానికి క్షిప్ర నక్షత్రాలు మంచివి కావా అని అడుగుతారు. ఎందుకంటే కాదు. ఇల్లు నిర్మించడం అంటే దీర్ఘకాలంగా నిలిచే పని. అది స్థిర స్వభావానికి దగ్గరగా ఉంటుంది. మంచి స్వభావం ఏదో దానికి సరిపోయే నక్షత్ర స్వభావాన్ని ఎంచుకోవడం అనే ఆలోచన మళ్ళా గుర్తుంచుకోవాలి. క్షిప్ర నక్షత్రాలు గుర్తుంచుకోవడానికి ఒక్క వాక్యం చాలు. మెరుపు ఆలస్యం చేయదు. వెంటనే చేయాల్సిన పని అయితే క్షిప్ర నక్షత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్థిరము, చరము, మృదువు, క్షిప్ర 4 తెలుసుకున్నాం. అంతే. సో ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో నేను అప్పుడే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది అని ఇప్పటికీ అనిపించే సంఘటన ఏదైనా ఉందా? ఉంటే అది కామెంట్లో చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఉగ్ర నక్షత్రాలు. పేరు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉగ్రం అంటే చెడు కాదు. సరైన సందర్భంలో అవసరమైన కఠినత్వం. ఇప్పుడు ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఉగ్ర నక్షత్రాలు కొన్ని పనులు ప్రేమతో కాదు, ధైర్యంతో పూర్తవుతాయి. ఇప్పటి వరకు మనం చూసిన 4 నక్షత్రాల స్వభావాలు నిర్మించాయి, ముందుకు నడిపించాయి, మనుషుల్ని కలిపాయి, వేగాన్ని ఇచ్చాయి. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. అక్కడ మృదుత్వం పని చేయదు. కొన్ని సమస్యలు నవ్వుతూ మాట్లాడితే పోవు. కొన్ని అడ్డంకులు వాటంతట అవే తొలగిపోవు. కొన్ని అన్యాయాలు మౌనంగా ఉంటే పెరుగుతాయి. అలాంటి సమయంలో ప్రకృతి ఇంకో శక్తిని ఉపయోగిస్తోంది. అది ఉగ్ర శక్తి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉగ్రం అంటే కోపం కాదు, అవసరమైనప్పుడు చూపే దృఢత్వం. పేరు చెప్పే అర్థం ఉగ్ర అంటే తీవ్రమైనది, బలమైనది, అడ్డంకిని ఎదుర్కొనే శక్తి అన్నమాట. ఒక శస్త్రచికిత్స వైద్యుడు కత్తిని ఉపయోగిస్తాడు. అది హింస కాదు కదా, రోగాన్ని తొలగించడానికి అవసరమైన చర్య. అలాగే ఉగ్ర నక్షత్రాలు కూడా విధ్వంసం కోసం కాదు, అడ్డంకిని తొలగించి ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తాయి. ఒక అడవిలో ఎండిపోయిన ఆకులు, పొదలు, చెత్త సంవత్సరాలుగా పేరుకుపోయాయి అనుకోండి. కొన్నిసార్లు ప్రకృతి సహజంగానే చిన్న అగ్నిని సృష్టిస్తుంది. మనకు అది విధ్వంసంలాగా కనిపిస్తుంది. కానీ ఆ అగ్ని తర్వాత కొత్త మొక్కలు మొలుస్తాయి. కొత్త జీవం మొదలవుతుంది. ప్రకృతి చెప్పే సందేశం ఏంటంటే కొత్తది పుట్టాలంటే కొన్నిసార్లు పాతది తగలబెట్టాల్సిందే. అదే ఉగ్ర స్వభావము. ఈ వర్గంలో వచ్చే నక్షత్రాలు భరణి, మక, పూర్వ పలుగుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాల సహజ శక్తి బలమైన నిర్ణయాలు, పరివర్తన, అడ్డంకులు తొలగించడం. సో ఒక టఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఇంకా ఒక ఉదాహరణ తీసుకుందాం. మీ ఇంటి పాత గోడ పూర్తిగా బలహీనమైంది. ఇంజనీర్లు వచ్చి ఇది ఇలాగే ఉంచితే మొత్తం ఇల్లు ప్రమాదంలో పడుతుంది అన్నారు. ఇప్పుడు ఆ గోడని అలాగే ఉంచుతారా లేక కూల్చి మళ్ళీ నిర్మిస్తారా? సరైన నిర్ణయం ఇది కూల్చడమే. ఇక్కడ కూల్చడం విధ్వంసం కాదు, రక్షణ. అందుకే కొన్ని కఠిన నిర్ణయాలు, ఉగ్ర స్వభావం అవసరం. ఈ రోజుల్లో ఉగ్ర నక్షత్రాలకు అనుకూలంగా భావించే పనులు కోర్టు కేసు దాఖలు చేయడం, ప్రమాదకరమైన భవనాలు కూల్చడం, ఫ్యాక్టరీలో పెద్ద రీస్ట్రక్చరింగ్ చేయడం, నష్టాలు తెస్తున్న వ్యాపారాన్ని మూసివేయడం, పనికిరాని ప్రాజెక్ట్ ని నిలిపివేయడం, అవినీతి లేదా అక్రమాలు తొలగించే చర్యలు, శక్తివంతమైన పోటీకి సిద్ధం అవ్వడం, కఠినమైన కానీ అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం. సంబంధాలు కలపడం కోసం చేసే పనులు కావు, అడ్డంకులు తొలగించడానికి చేసే పనులకి ఉగ్ర నక్షత్రాలు సరిపోతాయి. ఒక రైతు పొలంలో కలుపుల మొక్కలు బాగా పెరిగిపోయినాయి. అతను అనుకున్నాడు, పాపం ఇవి కూడా మొక్కలే కదా అని. వాటిని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? పంట నాశనం అయిపోతుంది. అందుకే అతను కలుపు మొక్కలు తొలగిస్తాడు. అతను ప్రకృతిని ద్వేషిస్తున్నాడా? కాదు, పంటను కాపాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో దృఢత్వం కూడా దయలో భాగమే. ఉగ్ర నక్షత్రాల అసలు తత్వం ఇదే. చాలా మంది ఉగ్ర నక్షత్రం వచ్చింది అంటే చెడు రోజు అని భయపడతారు. అది సరైన అర్థం కాదు. ఉగ్ర నక్షత్రం చెడు కాదు. అదొక ప్రత్యేకమైన పనికి అనుకూలమైన శక్తి. మీ పూల ప్రదర్శన పెట్టాలి అంటే మృత నక్షత్రం అందంగా సరిపోతుంది. కానీ కోర్టులో న్యాయం కోసం పోరాడాలి అంటే మృత నక్షత్రం సరిపోదు, ఉగ్ర నక్షత్రం కావాలి. ఉగ్ర నక్షత్రాలు గుర్తుంచుకోవడానికి ఒక్క వాక్యం చాలు. కొత్తది నిర్మించాలంటే కొన్నిసార్లు పాతది తొలగించాలి. అడ్డంకిని తొలగించాల్సిన పని అయితే ఉగ్ర నక్షత్రం గుర్తుకు రావాలి. స్థిరం అంటే నిలబెడుతుంది, చరం అంటే కదిలిస్తుంది, మృదు అంటే కలుపుతుంది, క్షిప్ర అంటే వేగాన్ని ఇస్తుంది, ఉగ్ర అంటే అడ్డంకిని తొలగిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో శక్తిని చూడబోతున్నాం. ఇది ఉగ్రం లాంటిదే అనిపిస్తుంది, కానీ చాలా సున్నితమైన తేడా ఉంది. అది ఏందో మనం తెలుసుకుందాం. తీక్ష నక్షత్రాలు. తీక్షణ నక్షత్రాలు. ఓకే. శస్త్రచికిత్సలో, పరిశోధనలో, లోతైన విశ్లేషణలు అనుకూలంగా ఇప్పుడు ఈ నక్షత్రాలను మనం తెలుసుకోవాలి. ఓకే. తీక్షణ తీక్షణ సమస్యను కాదు, మూల కారణాన్ని తొలగించే నక్షత్ర శక్తి ఇది. ఇప్పుడు మనం ఉగ్ర నక్షత్రాలు చూసాం.
కొత్తది నిర్మించాలంటే కొన్నిసార్లు పాతను తొలగించాల్సిందే అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే నక్షత్రం ఇంకా ఒక మెట్టు లోతుకు తీసుకెళ్తాయి. బయట కనిపించే సమస్య మాత్రమే కాదు, దాని మూల కారణాన్ని వెతుకుతాయి. అందుకే తీక్షణ నక్షత్రాలు అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప ఉపమానం ఉంది. సో ఒకసారి ఊహించండి, మీ ముందు రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి బుల్డోజర్, మరొకటి శస్త్ర శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్- స్కాల్ప్ స్కాల్. రెండు కోస్తాయి, కానీ రెండు ఒక్క పని చేస్తాయా? లేదు. బుల్డోజర్ మొత్తం భవనాన్ని కూల్చేస్తుంది. ఓకే. స్కాల్పెల్ మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో శరీరంలో అవసరమైన చోట మాత్రమే కోస్తుంది. ఓకే. అంటే శస్త్రచికిత్సలో వాడే చిన్న కత్తి లాంటిది అనమాట. రెండిటి మధ్య తేడా శక్తిలో కాదు, ఖచ్చితత్వంలో ఉంది. ఉగ్ర నక్షత్రాలకి తీక్షణ నక్షత్రాలకు మధ్య ఉన్న అసలు తేడా అదే. తీక్షణ అంటే పదునైనది, చొచ్చుకుపోయేది, లోతుగా వెళ్లి అసలు కారణాన్ని కనిపెట్టేది. ఈ నక్షత్రాల శక్తి పైన కనిపించే లక్షణాలు కాదు, లోపల దాగి ఉన్న నిజాన్ని బయటకు తీయడం. ఒక ముళ్ళు కాల్లో లోపల గుచ్చుకుంది అనుకోండి, బయటకు కనిపించేది చిన్న గాయం మాత్రమే. కానీ ఆ ముళ్ళు తీయకుండా ఎన్ని మందులు వేసినా సమస్య పోతుందా? పోదు కదా. ఆ ముళ్ళును బయటకు తీయాలి, తర్వాత గాయం మానుతుంది. తీక్షణ నక్షత్రాల తత్వం కూడా ఇదే. లక్షణాన్ని కాదు, మూల కారణాన్ని తొలగించు. ఈ వర్గంలో వచ్చే నక్షత్రాలు ఆరుద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, మూల. ఈ నక్షత్రాలు లోతుగా విశ్లేషించి సత్యాన్ని వెలుగు తీసి మూలాన్ని చేరుకునే స్వభావాన్ని సూచిస్తాయి. సో ఒక డిటెక్టివ్ ను ఊహించుకోండి. అతని పని ఎవరో చెప్పింది నమ్మేయడం కాదు, ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తాడు, చిన్న చిన్న వివరాలు గమనిస్తాడు, చివరికి అసలు నిజాన్ని బయటకు తీస్తాడు. ఇది తీక్షణ స్వభావం. అందుకే లోతైన పరిశోధనలు, శస్త్రచికిత్సలు, సమస్యకు మూలం కారణం తెలుసుకోవాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఈ స్వభావానికి దగ్గరగా ఉంటాయి. ఈ రోజుల్లో తీక్షణ నక్షత్రాలు అనుకూలంగా భావించే పనులు శస్త్రచికిత్సలు, శాస్త్రీయ పరిశోధనలు, ల్యాబ్ పరీక్షలు, ఫోరెన్సిక్ దర్యాప్తి, సైబర్ సెక్యూరిటీ విశ్లేషణ, రూట్ కాజ్ అనాలిసిస్, పెద్ద సిస్టంలో లోపాలు గుర్తించడం, లోతైన ధ్యానం, అంతర్ముఖ సాధనలు, క్లిష్టమైన అంశాలపై పరిశోధన, ఇలాంటివన్నిటికీ కూడా ఖచ్చితత్వం చాలా అవసరం. అందుకనే తీక్షణ నక్షత్రాలు మనకి చాలా మంచిది. సో చాలా మంది మూల నక్షత్రం, ఆరుద్ర, ఆశ్లేష అనే పేర్లు వినగానే భయపడతారు. కానీ ఒక శస్త్రచికిత్స వైద్యుడు కత్తి పట్టుకున్నాడని అతను ప్రమాదకరమైన వ్యక్తి అవుతాడా? కాదు. అతను సరైన సమయంలో, సరైన చోట, సరైన విధంగా ఆ పరికరాన్ని ఉపయోగిస్తాడు. అలాగే తీక్షణ నక్షత్రాలు కూడా అంతే. వాటి స్వభావాన్ని తగిన సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. సో ఈ నక్షత్రాలు గుర్తుపెట్టుకోవడానికి సమస్య కనిపించిన చోట కాదు, పుట్టిన చోట కొయ్యాలి అని. వేరు తొలగిస్తేనే కలుపు మళ్ళీ రాదు. అంతే. ఇప్పుడు మనం 6 కేటగిరీస్ తెలుసుకున్నాం: స్థిరం, చరం, మృదు, క్షిప్ర, ఉగ్ర, తీక్షణ. ఇప్పుడు మిగిలింది ఒకటే. ఓకే. 6 వర్గాల్లో కొన్నిసార్లు మనము ఆ, స్థిరంగా నిలబడ్డాం, చరం చరం కదిలాము, ముందరకు వెళ్ళాము, ఆ తర్వాత అన్ని కలిసి ఉండే ఒక కేటగిరీ ఒకటి ఉంది, మిశ్ర. ఈ వర్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు కూడా అవకాశం ఉంది. చివరికి మనము లాస్ట్ విషయాల్లోకి వచ్చాం అన్నమాట. మిశ్ర. జీవితంలో ప్రతిదీ నలుపు తెలుపు కాదు, కొన్ని సందర్భాల్లో సమతుల్యత అనేది గొప్ప శక్తి అవుతుంది. మనం 6 రకాల నక్షత్రాలు చూసాం. ప్రతి ఒక్కటి ఒక స్పష్టమైన స్వభావాన్ని చూపించింది. కానీ జీవితం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. ప్రతి నిర్ణయం అవును లేదా కాదు అనే రెండు ఎంపికల మధ్య ఉండదు. కొన్ని సందర్భాల్లో కఠినత్వం కూడా అవసరం, మృదుత్వం కూడా అవసరం, వేగం అవసరం, సహనం కూడా అవసరం. అలాంటి జీవిత పరిస్థితుల్లోనే ముహూర్త శాస్త్రం మిశ్ర స్వభావం ద్వారా అద్భుతంగా వివరించింది. మిశ్ర అంటే ఏంటంటే కలయిక, సమతుల్యత. ఒకే రకమైన శక్తి కాదు, పరిస్థితిని బట్టి మారే స్వభావం. ఇది అత్యంత ఆసక్తికరమైన వర్గం. ఎందుకంటే ఇక్కడ ఒకే ఫార్ములా అందరికి పనిచేయదు. ఒక చోట రెండు నదులు కలుస్తున్నాయని ఊహించుకోండి. ఒకటి ప్రశాంతంగా ప్రవహిస్తోంది, మరొకటి వేగంగా వస్తోంది. రెండు కలిసిన తర్వాత నీటి స్వభావం ఎలా ఉంటుంది? రెండిటి ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు ఉధృతంగా. సందర్భాన్ని బట్టి స్పందిస్తుంది. మిశ్ర నక్షత్రాల తత్వం కూడా ఇదే. ఈ వర్గంలో వచ్చే నక్షత్రాలు కృత్తిక, విశాఖ. ఈ రెండు నక్షత్రాలు ఒకే రకమైన స్వభావం సంబంధించలేని కాదు, పరిస్థితిని బట్టి వాటి శక్తిని వ్యక్తపరుస్తాయి. ఒక మంచి నాయకుడిని ఊహించుకోండి. అతను ఎప్పుడు కఠినంగా ఉంటే టీము అతన్ని ఇష్టపడదు, ఎప్పుడు మృదువుగా ఉంటే క్రమశిక్షణ ఉండదు. అయితే మంచి నాయకుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కఠినంగా ఉండాలో, ఎప్పుడు వినాలో, ఎప్పుడు ప్రోత్సహించాలో, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తెలుసుకుంటాడు. అదే బ్యాలెన్స్. మిశ్ర నక్షత్రాలు కూడా అంది. అలాంటి పరిస్థితుల్ని ఈ మిశ్ర నక్షత్రాల కోసం వాడతాం. మిశ్ర నక్షత్రాలు అనుకూలంగా భావించే పనులు ముఖ్యమైన వ్యాపార చర్చలు, పెద్ద ఒప్పందాల మీద సంతకాలు చేయడం, రాజీ చర్చలు, పాలనా నిర్ణయాలు, నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం,
రెండు వర్గాల మధ్య సంధి కుదుర్చడం, మధ్యవర్తిత్వము చేయడము, భావోద్వేగం మరియు తర్కము, ఈ పనులన్నిటికీ మనము ఒకవైపు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవాలి. ఒక కంపెనీ సీఈఓ ముందు రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది లాభాలు ఎక్కువ కానీ ఉద్యోగుల మీద ప్రభావం ఉంటుంది. రెండవది ఉద్యోగాలకు మంచిది కానీ కంపెనీకి నష్టం. ఇప్పుడు ఏది ఎంచుకోవాలి? ఇక్కడ ఒక సూత్రం సరిపోదు. ఆలోచించాలి, బ్యాలెన్స్ చేయాలి, దీర్ఘకాలిక ప్రభావం చూడాలి. ఇలాంటి సందర్భాల్లో మిశ్ర స్వభావం అనే భావన మనకు చాలా అందంగా అర్థమవుతుంది. ఈ చివరి వర్గం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవితంలో ప్రతిదీ నలుపు తెలుపు కాదు, కొన్ని నిర్ణయాలు పరిస్థితిని బట్టి మారుతాయని. అందుకే జ్యోతిష్యం కూడా ఒక సమాధానం అందరికీ ఇవ్వదు, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం నేర్పిస్తుంది. మిశ్రమ నక్షత్రాలు గుర్తుంచుకోవడానికి ఒక వాక్యం చాలు. సరైన నిర్ణయం అంటే రెండు వైపులా చూసి తీసుకునే నిర్ణయం. ఆ రెండు నదులు కలిసిన చోట ప్రవాహాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం 7 రకాల నక్షత్రాలు ఒక్క నిమిషం గుర్తు చేసుకుందాం. స్థిరం అంటే నిలబెట్టేది, చరం అంటే కదిలించేది, మృదు అంటే కలిపేది, క్షిప్ర అంటే వేగంగా ప్రారంభించేది, ఉగ్ర అంటే అడ్డంకులు తొలగించేది, తీక్షణ మూల కారణాన్ని తొలగించేది, మిశ్ర అంటే పరిస్థితికి తగినట్టు మారేది. 7 వర్గాల్లో ఒకటి మంచిది, ఒక చెడ్డది కాదు. ప్రతి ఒక్కటి సరైన పనికి సరైన శక్తి. అదే మన ఋషులు చెప్పిన అద్భుతమైన సూత్రం. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం బాగా అర్థమై ఉండాలి. ఈ రోజు ఒక మంచి నక్షత్రం అని చెప్పడం పూర్తి సమాచారం కాదు. అసలు ప్రశ్న ఏ పనికి మంచిది? ఈ వీడియోలో చాలా మంది చేసే కొన్ని పెద్ద అపోహలను తొలగించాం. ఎందుకంటే ఈ అపోహలు తొలగిపోతేనే ఈ 7 నక్షత్రాల అసలు అందం అనేది పూర్తిగా అర్థమవుతుంది. నక్షత్రాల గురించి చాలా మంది చేసే పొరపాట్లు ఇవే. అపోహలు తొలగితేనే జ్యోతిష్యం సరిగ్గా అర్థమవుతుంది. నేను ఒక నక్షత్రం పేరు చెప్తే మీ మనసు వెంటనే మంచిదా చెడ్డదా అనే ఆలోచన వస్తుంది. ఒక భాగం మీకోసమే. ఈ ఈ ఈ వీడియో ఆ ఆ విధమైన మనకి ఉండే కన్ఫ్యూజన్స్ తొలగించడానికి. తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల నష్టాలు వస్తాయి. మంచి నక్షత్రం చెడు నక్షత్రం అనేది ఉండదు. సందర్భాన్ని బట్టి ఏ పనికి ఉపయోగిస్తున్నామో అని తెలుసుకొనే మనం చేసుకోవాలి. నా 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 జన్మ నక్షత్రం బాగోలేదు, ఈ మాట నేను చాలా వింటుంటాను. గురువు గారు, నేను మూల నక్షత్రం, నాకు భయం, నేను ఆశ్లేష, అది మంచిది కాదంటారు. ఒకసారి ఆలోచించండి, మీరు పుట్టినరోజు ప్రకృతి పొరపాటు చేసిందా? కాదు. ప్రతి జన్మ నక్షత్రానికి దానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. ముహూర్తానికి నక్షత్రం ఒకటే చాలు. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. ముహూర్తంలో నక్షత్రం ఒక భాగం మాత్రమే. దీనితో పాటు తిథి, వారం, యోగం, కరణము, చంద్రబలం, తారాబలం, లగ్నము ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఒక కారు నడవడానికి టైర్లు మాత్రమే సరిపోతాయా? ఇంజన్ కూడా కావాలి, స్టీరింగ్ కూడా కావాలి, బ్రేక్స్ కూడా కావాలి. అలాగే ముహూర్తం కూడా చాలా అంశాల కలయిక. ఒక మంచి నక్షత్రం అంటే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలా అయితే కష్టపడాల్సిన అవసరమే ఉండదు కదా. ముహూర్తం మీ కష్టాన్ని భర్తీ చేయదు. అది మీ కష్టానికి అనుకూలమైన గాలిని ఎటు వీస్తోందో, పడవను మీరు ఎటు నడపాలో సహాయం చేస్తుంది. తప్పు నక్షత్రం పని మొదలైతే అంతా తుడిచిపెట్టుకోబోతుందా? ఇది కూడా నిజం కాదు. మన జీవితంలో ఎన్నో పనులు ముహూర్తం లేకుండానే విజయవంతమైనవి. ఎన్నో అయితే ముహూర్తం ఎందుకు? ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తాం కదా. మ్యాప్ లేకపోయినా గమ్యానికి చేరుకోవచ్చు. కానీ మ్యాప్స్ ఉంటే మార్గం సులభం అవుతుంది. ముహూర్తం కూడా అలాంటి మార్గదర్శకమే. అన్ని జ్యోతిష్కులు ఒకే ముహూర్తం చెప్తారు. ఎందుకు? ఒక డాక్టర్ ఒక మందు, మరొక డాక్టర్ ఇంకో మందు ఇస్తారు. రోగి పరిస్థితిని బట్టి. అలాగే ముహూర్తం కూడా ఆ వ్యక్తి జన్మ కుండలి, చేయబోయే పని, స్థలం, సమయం వీటినన్నింటి బట్టి మారుతుంది. అందుకే ఒక్క సమాధానం అందరికీ ఉండదు. జ్యోతిష్యం అంటే భయపెట్టే శాస్త్రం కాదు. నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించే విషయం ఎందుకంటే మన ఋషులు జ్యోతిష్యాన్ని మనిషిని భయపెట్టడానికి సృష్టించలేదు, మార్గం చూపడానికి సృష్టించారు. ఒక మంచి గురువు నువ్వు ఫెయిల్ అవుతావు అన్నాడు. ఇక్కడ తప్పు జరుగుతోంది, దాన్ని సరి చేసుకో అంటాడు. అలాగే జ్యోతిష్యం కూడా భయపెట్టదు, దారి చూపుతుంది. నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. జ్యోతిష్యం అంటే భయపెట్టే శాస్త్రం కాదు, కారణాన్ని అర్థం చేసుకునే శాస్త్రం. జ్యోతిష్యాన్ని సరైన కోణంలో చూడాలి. సో ఇవి ఈ ఇవి ఇప్పుడు మీరు 7 నక్షత్రాల గురించి తెలుసుకున్నారు. వాటి గురించి ఉన్న అపోహలు కూడా తొలగిపోయాయి. ఇంకో ప్రశ్న మిగిలే ఉంది. సరే గురువు గారు, అయితే నా నిజ జీవితంలో ఏ నక్షత్రం, ఏ పని ఏ నక్షత్రంలో చేయాలి? ఇప్పుడు అదే విషయాన్ని చాలా సింపుల్ గా ఈరోజు మనం చేసే పనిలో ఒక పట్టిక అర్థం చేసుకుందాం. అయితే ఏ పని ఏ నక్షత్రంలో చేయాలి? ఇప్పటి వరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ నక్షత్రాలు 7 రకాలు, 7 గ్రూప్స్ గా విభజించారు. ప్రతి రకం స్వభావం కూడా అర్థమైంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు క్లిక్ చేసి అసలు ప్రశ్నకు సమాధానం చెప్పబోయే సమయం వచ్చింది. అయితే ఏ పని ఏ నక్షత్రంలో చేయాలి? ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను. నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవద్దు, పని స్వభావాన్ని గుర్తుపెట్టుకోండి. పని స్వభావం అర్థమైతే దానికి సరిపోయే నక్షత్రం మీకు తానే గుర్తుకు వస్తుంది. ఇల్లు నిర్మాణం, మీరు ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు ఒక నెల కోసం కాదు, సంవత్సరం కోసం కాదు, తరతరాల కోసం. దాని స్వభావం ఏంది? స్థిరత్వం.
అందుకే స్థిర నక్షత్రాలు గుర్తుకు రావాలి. నిలవాల్సిన పని అంటే స్థిరం. వ్యవసాయ భూమి కొనడం, తోటలు వేయడం. ఒక మామిడి చెట్టు వేస్తున్నారు. ఒక సంవత్సరంలో పండ్లు కోసేస్తారా? లేదు కదా. ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిలవాలి. సమాధానం స్థిర నక్షత్రాలు. అలానే రెండు జీవితాలు కలవడం అంటే స్థిరత్వం కూడా కావాలి, మృదుత్వం కూడా కావాలి. అందుకనే సాధారణంగా మృదు మరియు స్థిర స్వభావాలు వివాహానికి మంచివి. ఒక ముహూర్తంలో ఒక నక్షత్రం మాత్రమే కాదు, మిగతా అంశాలు కూడా చూస్తాం. ప్రయాణం. ప్రయాణం అంటే ఒక చోట ఉండటం కాదు, కదలటం, గమ్యానికి చేరడం. చర నక్షత్రాలు గుర్తుకు రావాలి, కదలాల్సిన పని కాబట్టి. కొత్త వాహనాన్ని కొనాలి. ఇక్కడ చాలా మందికి సందేశం వస్తుంది: వాహనం కొనాలా లేకపోతే వాహనంలో ప్రయాణం ప్రారంభించాలా? ఇవి రెండు ఒకటే కాదు. జీవితాంతము ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు స్థిర స్వభావాన్ని చూడొచ్చు. మొదటి ప్రయాణం చర స్వభావం సరిపోతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి. ఇక్కడ కూడా వ్యాపారం ఎలా ఉంది? స్టార్టప్ త్వరగా మార్కెట్లోకి వెళ్ళాలా? క్షిప్ర. దీర్ఘకాలిక సంస్థను నిర్మిస్తున్నారా? స్థిరం. కొత్త బ్రాంచ్ ప్రారంభిస్తున్నారా? చరం. అంటే బిజినెస్ అనే ఒక్క మాట నిర్ణయం చెప్పలేం. బిజినెస్ లో ఏ దశ అనేది కూడా ముఖ్యం. ఇలా మనము ఒక్కొక్కటి ప్రారంభించడానికి మనము ఇవన్నీ కూడా, అట్లనే ఉగ్ర, తీక్షణ, అంటే పార్ట్నర్షిప్స్ కోసం మృదు, మిశ్ర, ఇలా మనం ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఉపయోగించుకోవాలి. ఇదే ఈ మొత్తం వీడియో యొక్క సారం. ఇక్కడ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో నక్షత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ముహూర్త నిర్ణయం కోసం తిథి, వారం, యోగం, కరణం, తారాబలం, చంద్రబలం, లగ్నం ఇవన్నీ కూడా పరిశీలించాలి. సో ఇప్పుడు మనం, ఒకప్పుడు మన పెద్దలు ఈ రోజు మంచి నక్షత్రం అని చెప్పేవారు. ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త ప్రశ్న అడగండి: ఏ పనికి మంచిది? ఆ ఒక్క ప్రశ్న మీ జ్యోతిష అవగాహన కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో 27 నక్షత్రాలు కంఠస్థం చేయలేదు, కానీ వాటి వెనుక ఉన్న ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్నాం. ఇదే నిజమైన విద్య. సో మనము ఈ జ్ఞానంతో మనము ముందరకు వెళ్దాం. సో మరింత మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. సో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. సో మళ్ళీ మళ్ళా కొత్త విషయంతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.